అయితే జీడీపీ సాధ్యం 1 కూడా నుంచి కాదండి. 1.5% వరకు పెరుగుతుంది అంటున్నారు కదా సార్ జమీలీతో. అది ఎలా పెరుగుతుంది జీడీపీ? ఇది చాలా అదే చాలా ఊహాజనితంగా చెప్తున్నారు. నాకైతే అది అది అర్థమే అన్న మాటలకు అర్థమే లేదు అంటున్నాను. అంటే ఎన్నికలప్పుడు కొంత మనకు షేర్ మార్కెట్ తక్కువ కావడం ఎక్కువ కావడం లేకుంటే కరెన్సీ అంటే మన ఫిజికల్ కరెన్సీ అటు ఇటుగా మారడం చూస్తుంటాం మనం. కానీ మొత్తం మీద ఎన్నికలకు ప్రభుత్వాలు మారినప్పుడు కొంత సెన్సెక్స్ ఫారెక్స్ తేడాలు వస్తుంటాయి. కానీ ప్రభుత్వాలు మారగానే మన స్టెబిలిటీగా వచ్చిన తర్వాత అట్లా ఉండదు కదా. అసలు దానికి దీనికి సంబంధం లేదంటుంది. అయితే సార్ 1951 నుంచి రాజ్యాంగపరంగా సాధ్యం 1951 నుంచి 1967 వరకు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలు మధ్యలో ప్రభుత్వాలు పడిపోవడం వల్ల మళ్ళీ జమీలీని మర్చిపోయారు అని అంటే 1951-67లోనే ప్రభుత్వాలు పడిపోయాయి, అప్పుడే జమీలీ ఎన్నికలు జరగలేదు అంటే ఇప్పుడు చూసుకుంటే దేశ జనాభా చాలా మటుకు పెరిగిపోయింది. ఇన్ని కోట్ల జనాభా పెరిగినప్పుడు అసలు ఇప్పుడు ఏ విధంగా సాధ్యమవుతుంది? అంటే ఏ విధంగా ఈ గణాంకాలు లెక్కలు వేసుకుంటారంటారు అప్పటికి ఇప్పటికి? మంచి ప్రశ్న. 1951-52లో మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినాయి. కానీ 58లో కేరళ మొట్టమొదటి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం, కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చింది. నంబూదిరిపాడ్ ఆయన ప్రభుత్వాన్ని కూల్చేశారు. నెహ్రూ గారు అతి ప్రజాస్వామ్యవాది అంటారు కానీ పార్టీకి తలకి కూల్చేశారు. మరి అక్కడ ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, మరి అప్పుడు ఏమైంది? అందుకని నేను ఏమంటానంటే 58లోనే బ్రేక్ అయింది. వీళ్ళు ఏమంటున్నారంటే మిగతా అన్ని రాష్ట్రాలు కాదుకుంటున్నారు. అంటే 52, 57, 62, 67 వరకు చాలా వరకు అన్ని రాష్ట్రాలు కలిపేశారు. రాష్ట్రాలు పార్లమెంట్ కలిపేశారండి. కానీ ఆ మధ్యన 67కి వచ్చే కల్లా నాకు పూర్తిగా రికార్డు ఉన్నది. 67కి వచ్చే 9 రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మరి అప్పుడు ఏం చేశారు? చాలా సార్లు 356 సెక్షన్ ఉపయోగించి ఇందిరాగాంధీ గారు కూడా దాన్ని రద్దు చేసిన సందర్భాలు చూసినాం కదా, రాష్ట్రపతి పాలన విధించిన సందర్భాలు చూసినాం కదా మనం. కనుక అదొక ఊహ మాత్రమే. 4 సార్లు అనుకోకుండా కాకతాళీయంగా జరిగింది. అందులో కూడా 7-8 రాష్ట్రాల్లో వేరుగా ఎన్నికలు జరిగినాయి. అంతేందుకు పార్లమెంట్ కి 71లో ఉప ఎన్నిక మన మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి కదా. ఆమె ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సీనియర్లు అందరూ వ్యతిరేకిస్తే దానిలో సీనియర్లు అందరూ ఉంటే కామరాజ్ ప్లాన్ అంటాం. అప్పుడు కామరాజ్ గారు అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి, ఆయన అంగుటి నిషాన్ అంటే చదువు రాదు పెద్దగా, అటువంటి ఆయన కూడా మంచి ప్లాన్ చెప్పాడు. ఏం చెప్పిండు అంటే ఇందిరాగాంధీని మీరు అందరినీ సీనియర్ పక్కన పెట్టండి. మొరార్జీ దేశాయ్ పోయింది అట్లనే. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత మొరార్జీ దేశాయ్ కావాల్సి ఉండే. ఇప్పుడు 70 జనతా గవర్నమెంట్ వచ్చినాక అయింది ఆయన. కనుక అట్లా ఆనాటి నుంచే మధ్యంతర ఎన్నికలు పార్లమెంట్ కి వచ్చినాయి. మరి అప్పుడు ఏం చేస్తారు? ఈ రెండు కలగలపడం సాధ్యం కాదు. ప్రభుత్వాలకి ఏం చేస్తాం అన్ని చెప్తున్నారు పరిష్కారం, కానీ ఆచరణ సాధ్యం కాదంటున్నారు. ఇవన్నీ కూడా కాగితాల మీద పెట్టడానికి అందంగా ఉంటాయి తప్ప 5 రాజ్యాంగ సవరణ చేయడానికి కూడా 2/3 మెజారిటీతో ఇవాళ ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వం లేదని కాదు. కానీ అంతకుముందు 10 ఏళ్ళు చేయలేని పని ఇప్పుడైతే ఈ 232 సీట్లతోనైతే బీజేపీ చేయలేదు కదా అని నేను అంటున్నాను. 2/3 మెజారిటీ కావాలి కదా. 2/3 మెజారిటీ అంటే పార్లమెంట్ అయితే లేదు, మనకు 2 సభలో లేదు. రాజ్యసభలో వచ్చే సంవత్సరానికి కొంతవరకు సాధిస్తున్నచ్చు కానీ 2/3 మెజారిటీ రాదు. కనుక ఇది కేవలం మాటల వరకు పరిమితం అవుతుంది. ప్రతిసారి పాలిటిక్స్ ను డైవర్ట్ చేయడానికి, మైండ్ గేమ్ ఆడడానికి ఇది పనికి వస్తుంది నేను అనుకుంటున్నాను. మంచి మెజార్టీ ఉన్నప్పుడు శ్రీదేవి గారు ఇప్పుడు కామన్ సివిల్ కోడ్ అంటే దాని ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నారు కదా. జమిలీ ఎన్నికలు 10 ఏళ్ళ నుంచి అంటున్నారు కదా, మేనిఫెస్టోలు పెట్టారు. కొత్తగా ఏం చెప్తలేదు. బీజేపీ ఒకటి ఏంటంటే మేనిఫెస్టోలో మొదటి నుంచి పెట్టారు ఈ కామన్ సివిల్ కోడ్ గురించి కానీ లేకపోతే మన జమిలీ ఎన్నికల గురించి అంటున్నారు, కానీ ఆచరణ సాధ్యం కాదు అంటున్నారు. ఎందుకంటే రాష్ట్రాల అసెంబ్లీ గడువు కూడా కొన్ని ఎక్కువగా ఉన్నాయి, కొన్ని తక్కువగా ఉన్నాయి. ఒకవేళ నిజంగా అలా పెట్టాలి అనుకుంటే కనుక ఆ రాష్ట్రాల గడువును, అసెంబ్లీ గడువును కొన్ని తగ్గించాల్సి వస్తుంది, కొన్నింటి పెంచాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒప్పుకోవు కదా. మేమెందుకు తొందరగా దిగిపోవాలి, లేకపోతే మేమెందుకు ఇంకా కొన్ని రోజులు చేయాలని అనుకుంటారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నవాడు మేమెందుకు దిగిపోవాలంటాడు, ప్రతిపక్షాలు ఉన్నవాడేం పెంచితే మేమెందుకు పోటీ చేయొద్దు రేపు పొద్దున అంటే సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. ఖచ్చితంగా ఇది నిలబడేది కాదు. కానీ వాళ్ళకి ఆలోచన చేస్తున్నారు, ఆలోచనకు బేస్ లేదు అంటున్నాను. రైట్ సార్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం.